ఎన్నికల వేళ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని జిల్లా కావడంతో అటు టీడీపీ ఇటు వైసీపీ ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఇప్పటికే టీడీపీ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా వైసీపీ మాత్రం గల్లాకు ధీటైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తోంది. తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గల్లాను ఢీకొనేందుకు సై అంటున్నారు. రాష్ట్రంలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆచార్య ఎన్జీ రంగా లాంటి నేతలు ఈ స్థానం నుంచే పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఇక్కడి సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే చంద్రబాబు ఆశీస్సులతో సీటు కన్ఫర్మ్ చేసుకుని ప్రచారానికి సన్నద్ధమయ్యారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మాత్రం అభ్యర్థిని ఇంకా ఖరారు చేయకపోవడంతో గల్లా జయదేవ్ను ఎదుర్కొనే వైసీపీ నేత ఎవరనే ఆసక్తి నెలకొంది. చిత్తూరు జిల్లాలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన గల్లా ఫ్యామిలీ నుంచి వచ్చిన జయదేవ్ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బాలశౌరిపై విజయం సాధించారు. 5 ఏళ్ల కాలంలో మొదట్లో జయదేవ్ ప్రజలకు అందుబాటులో లేకుండా సొంత వ్యాపారాలు చూసుకుంటున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. కేంద్రంతో టీడీపీ తెగదెంపులు చేసుకోవడంతో పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన బాధ్యత జయదేవ్ తీసుకున్నారు. నిండు పార్లమెంటులో మిస్టర్ మోడీ అంటూ ప్రధానిని నిలదీయడంతో దేశవ్యాప్తంగా సుపరిచితుడయ్యారు. దీంతో జయదేవ్కు నియోజకవర్గ ప్రజల్లో మద్దతు లభించింది. మరోవైపు పార్టీలో గ్రూపు విభేదాలకు, వర్గ విభేదాలకు జయదేవ్ దూరంగా ఉండడంతో ఆయనకి పార్టీలో అన్ని వర్గాల నుంచి సపోర్టు ఉంది. రాజకీయ అవినీతి సైతం లేకపోవడంతో అధినేత చంద్రబాబు జయదేవ్కు మరోసారి సీటు ఖరారు చేశారు. ముందస్తు జాబితాలో సీటు పొందిన జయదేవ్ ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇక గల్లా జయదేవ్కు ధీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది వైసీపీ. ఇప్పటివరకు గుంటూరు పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉన్న కిలారి రోసయ్యను తప్పించి వైసీపీ అధిష్టానం మరో అభ్యర్థిని బరిలోకి దించాలని కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని గల్లా జయదేవ్కు ప్రత్యర్థిగా బరిలోకి దించాలని వైసీపీ యోచిస్తోంది. గతంలో నరసరావుపేట పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన మోదుగుల మరోసారి పార్లమెంటులో అడుగు పెట్టేందుకు గుంటూరు ఎంపీ స్థానాన్ని కేటాయించాలని జగన్ను కోరినట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేగా మోదుగుల ప్రజాదరణ పొందలేకపోయాడనే ఆరోపణలు ఉండడంతో వైసీపీ అధిష్టానం పునరాలోచనలో పడింది. మోదుగులను బరిలోకి దించితే ఫలితం ఎలా ఉంటుందోననే అంచనాలు వేస్తోంది. మరోవైపు వైసీపీలో చేరిన మరుక్షణమే మోదుగుల గల్లా జయదేవ్పై టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. తనకు మంత్రి పదవి ఇస్తానని ఇవ్వకుండా, పార్టీలో ప్రాధాన్యం కల్పించకుండా మానసికంగా వేధించారని విమర్శలు గుప్పించారు. మరోవైపు మోదుగుల వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన టీడీపీ నేతలు ఆయనకు తగిన గుణపాఠం చెబుతామని ప్రతిదాడి చేశారు. గల్లా జయదేవ్ కూడా మోదుగులపై విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో తన దయాదాక్షిణ్యాలపై గెలిచిన మోదుగుల ఇప్పుడు తనపై పోటీ చేస్తానని సవాల్ విసిరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికే సీట్ కన్ఫర్మ్ చేసుకుని ప్రచారంలో ఉన్న గల్లా జయదేవ్కు సీటు వస్తుందో రాదో తెలియని సందిగ్ధంలో ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి మధ్య పరస్పరంగా కొనసాగుతున్న సవాళ్లు, ప్రతి సవాళ్లు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.